అంటే కార్డియో మెటబాలిక్ డిసీజ్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఇది ఎవరు ఇంతవరకు గమనించలేదు. ఇప్పుడు మనం రియలైజింగ్. సో ఫ్యాటీ లివర్ అనగానే నేను ఐఎమ్ నాట్ బాదర్డ్. అఫ్ కోర్స్ లివర్ గురించి యూఆర్ బాదర్డ్, బట్ ఇది ఉన్న వాళ్ళకి వి వాంట్ టు చెక్ ద హార్ట్, వి వాంట్ టు చెక్ ద లంగ్స్, వి వాంట్ టు చెక్ షుగర్, అవన్నీ కూడా చెక్ చేయాలి. సో సెంట్రల్ పార్ట్ ఫ్యాటీ లివర్ అనేది సెంటర్. ఇప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో మీరు చెప్పినట్టు తాగడం వల్ల వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంత ఏం తినేస్తున్నావు సార్? అంటే అంత చేటు చేయడానికి తినేటే కాకుండా దీనిలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి జెనెటిక్ కాంపోనెంట్, జీన్ ఒకటి PNPLA3 అనే జీన్ ఉంది. ఈ జీన్ లో మ్యూటేషన్ వస్తే లివర్ లో బయట ఫ్యాట్ అంతా కూడా వచ్చి లివర్ లోకి వచ్చేస్తుంది ఈ జీన్ మ్యూటేషన్ వల్ల. ఇది ఇండియన్స్ లో ఎక్కువ మ్యూటేషన్. మేము దీని గురించి చాలా రీసెర్చ్ చేసాము. వి ఫౌండ్ దట్ ఈ జీన్ మ్యూటేషన్ ఇండియన్స్ లో ఎక్కువ. దానికే మనకి ఎక్కువ ఫ్యాట్ ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా లీన్ ఫ్యాటీ లివర్ అంటారు. అంటే సన్నగా ఉంటారు కొంతమంది. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా లోపల ఫ్యాట్ ఉంటుంది లివర్ ఎక్కువ, 5%. అది డేంజరస్ గా మనకు ఉంటుంది ఒబేసిటీ వల్ల. సో ఒకటి జీన్. సెకండ్ డైట్. డెఫినెట్ గా డైట్ వల్ల మనకి మన మోడర్న్ లైఫ్ స్టైల్స్ లో ఈ డైట్ వల్ల కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది లివర్ లో. నార్మల్ గా ఏమవుతుందంటే మనం ఆహారం తిన్నాం అనుకోండి, షుగర్ ఎక్కువ అవుతుంది బ్లడ్ లో. ఈ షుగర్ అనేది ఇన్సులిన్ కూడా సెక్రీట్ అవుతుంది. దట్ ఇన్సులిన్ పుషెస్ ద షుగర్ ఇన్ టు మజిల్స్. ఇన్సులిన్ పుషెస్ ద షుగర్ ఇన్ టు గ్లైకోజన్ ఇన్ ద లివర్. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఆల్ ద గ్లూకోజ్ ఇస్ పుష్డ్ ఇన్ టు ఫ్యాట్ ఇన్ ద బాడీ, పుష్డ్ ఇన్ టు ఫ్యాట్ ఇన్ ద లివర్. అప్పుడు ఫ్యాటీ. సో ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి దే ఆర్ టుగెదర్ అన్నమాట. ఎవరికి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. వి ఐడెంటిఫైడ్ దట్. దానికి చిన్న టెస్ట్ అవుట్ ఉంది, HOMA-IR అని. మేము HOMA-IR తోటి ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. అంటే ఎందుకని చెప్తున్నా ఇంపార్టెంట్, ఆల్ అవర్ ట్రీట్మెంట్ is to decrease insulin resistance. ఫ్యూచర్ లో డ్రగ్స్ అన్ని కూడా చాలా కనిపెడుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తే ఫ్యాటీ లివర్, బాడీ ఫ్యాట్ తగ్గించవచ్చు. రైట్ సార్. అంటే మామూలుగా ఏదో HbA1c చేసేసాము అంటే వాటితో అది సెకండ్. ఇప్పుడు HbA1c అబ్నార్మాలిటీస్ అవన్నీ కూడా ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత వస్తాయి. అవునవును. బట్ ఎందుకు వచ్చిందని కనుక్కోవడానికి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది బాడీలో చూడాలా. అది ఇప్పుడు మెజర్ చేయొచ్చు. HOMA-IR అని టెస్ట్ ఉంది. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తాము. అది ఎక్కువ అయితే మనకు తెలుసు ఈ బాడీలో ఫ్యాట్ వస్తుంది. లివర్ ప్రాబ్లమే కాకుండా హార్ట్ ప్రాబ్లము అన్ని కూడా రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వాళ్ళు సార్, అంటే స్టేజ్ 1 లో అయితే ఎవరు వచ్చారు కదా వాలంటరీగా, ఏదో చేటు చేస్తేనే వస్తారు. లేదు బై అదర్ ఫైండింగ్స్ తో పాటు ఇది కూడా బయటపడితే దే మే టేక్ ట్రీట్మెంట్. బట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దే హావ్ అదర్ దెన్ దట్? నార్మల్ గా ఎర్లీ స్టేజెస్ లో దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫ్యాటీ ఇది సైలెంట్ కిల్లర్ అంటే ఏం సిమ్టమ్స్ ఉండవు. పీపుల్ ఆర్ నార్మల్, బాగానే ఉంటారు, ఏం సిమ్టమ్స్ ఉండవు. కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత కొంచెం ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసట వస్తుంది అన్నమాట. కొంచెంసేపు పని చేస్తే కూడా వీక్నెస్ లాగా వస్తుంది. కొద్దిగా ఇరిటబిలిటీ ఉంటుంది అన్నమాట, తొందరగా ఇరిటబిలిటీ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత కొంచెం లివర్ ఫంక్షన్స్ అబ్నార్మాలిటీ, అంటే లివర్ టెస్ట్ చేస్తే అబ్నార్మాలిటీ. యూరిన్ కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, అప్పుడప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగానే అప్పుడు జాండీస్ అవన్నీ చాలా లేట్ స్టేజెస్ అన్నమాట. జాండీస్, సిరోసిస్ అవన్నీ రావడం. సో ఫస్ట్ అర్లీ 75% దాకా ఏముండదు సిమ్టమ్స్ ఎక్కువ. ఇట్స్ ఓన్లీ దానికే ఇన్ని రోజులు మిస్ అయ్యేవాళ్ళం ఫ్యాటీ లివర్. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మా కార్డియాలజిస్ట్ కూడా ఫ్యాటీ లివర్ చూసారంటే భయపడతారు. ఫ్యాటీ లివర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ కావచ్చు, తప్పకుండా కన్వర్ట్ అవుతుంది కనెక్షన్. సార్ ఇంతమంది ఫిల్మ్ యాక్టర్స్ గురించి విన్నాం మనం, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, శ్రీహరి గారు, సో మెనీ ఆఫ్ దెమ్. వాళ్ళందరికీ లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది సార్? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా బిజీ లైఫ్ స్టైల్లో ఫుడ్ నెగ్లిజెన్స్, చాలా అబ్నార్మల్ ఫ్యాటీ ఫుడ్ తింటాము. అదే కొంతవరకు ఆల్కహాల్ కూడా ఉండొచ్చు. ప్లస్ స్లీప్ సరిగా ఉండదు. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే స్లీప్ కి ఫ్యాటీ లివర్ కూడా సంబంధం ఉంది. స్లీప్ ప్యాటర్న్ సరిగా లేదు, లేకపోతే ఎక్కువ స్నోర్ చేస్తున్నాం అనుకోండి, స్నోరింగ్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ. సో సినిమా లైఫ్ స్టైల్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు. కొంతమంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్యన హీరోస్ ఆర్ వెరీ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో ఎంత పెద్ద హీరోస్ చేసేవాళ్ళు కాదు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ డయట్, అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్, స్ట్రెసెస్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ బహుశా ఈ ఫ్యాటీ లివర్ ని అప్పుడు అంత పట్టించుకోలేదు. ఒక 10 ఏళ్ల క్రితం వరకు అంత అవేర్నెస్ లేదు, ఇంపార్టెన్స్ తెలియదు మనకి. ఫ్యాటీ లివర్ ఇంపార్టెన్స్ కూడా గత 5 సంవత్సరాలుగా ఎక్కువ తెలిసింది. కోవిడ్ అయిన తర్వాత బయటపడింది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చని. బేసిక్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ డిజీజ్ మాట. సో దీనికి ఒకవేళ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అవుతే వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అసలు ఎలా? సో మేము ఏం చేస్తాను, ఫస్ట్ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ కాగానే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం. ఈ ఫైబ్రో స్కాన్ లో ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబ్రోస్ ఎంత ఉంది క్లియర్ తెలిసిపోతుంది అన్నమాట.
ఫస్ట్ స్టెప్ అది. అక్కడి నుంచి మనం వీ కెన్ రివర్స్ ఇట్. దీనికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అది తర్వాత వస్తాం, కానీ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పబ్లిక్ కి తెలియటం లేదు బేసిక్ డయట్ ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ద మోస్ట్ డేంజరస్ కాంపౌండ్ ఫర్ ఫ్యాటీ లివర్ ఇస్ ఫ్రక్టోస్. అది తెలిసి మీకు తెలియదు కదా ఫ్రక్టోస్ అని. ఫ్రక్టోస్ అంటే మన షుగర్ లో గ్లూకోజ్, ఫ్రక్టోస్. అందరూ గ్లూకోజ్ డేంజరస్ అని, గ్లూకోజ్ కన్నా కూడా ఫ్రక్టోస్ ఇస్ మోర్ డేంజరస్. ఫ్రూట్స్ లో ఉండేదండి అంతే కదా సార్. దాంట్లో ఏమంటే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, అందరు చిల్డ్రన్ కి మనం చిన్నప్పటి నుంచి ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటాము. దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫ్రక్టోస్ అనేది ఎక్కడున్నా ఫ్రూట్ లో ఉంటుంది, హనీలో ఉంటుంది, జ్యూసెస్ అఫ్ కోర్స్ ఎక్కువ. బట్ యాక్చువల్ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోస్ అంత డేంజరస్ ఎందుకు కాదంటే అది ఫైబర్ లో ఉంటుంది అన్నమాట, ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండదు. బట్ మనం ఫ్రూట్ జ్యూస్ లో ప్యూర్ ఫ్రక్టోస్ ఇస్తున్నాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ లో, పేస్ట్రీస్ లో, అన్నిట్లో కూడా ఫ్రక్టోస్ ఇప్పుడు ఉంది. కార్న్ సిరప్, ఇప్పుడు వెస్టర్న్ దాంట్లో కార్న్ సిరప్ కార్న్ సిరప్ కామన్ ఇంగ్రీడియంట్ కదా సార్. దానికే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అదే సోడాస్ లో, డ్రింకింగ్, ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ దీంట్లో ఫ్రక్టోస్ అనేది మోస్ట్ డేంజరస్. అది మనం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి అసలు. వి షుడ్ ఎలిమినేట్ ఫ్రమ్ అవర్ డైట్స్ ఫ్రక్టోస్. కోర్స్ ఎనీ షుగర్స్ ఆర్ బ్యాడ్. అదే విధంగా ఈ ఫ్రూట్స్ లో కూడా కొన్ని మ్యాంగోస్ అనుకోండి, దీంట్లో కూడా హై ఫ్రక్టోస్ విచ్ ఈజీలీ అబ్జార్బ్ బై ద బాడీ. మ్యాంగో సీజన్ లో అది కూడా మంచిది కాదు, ఫ్యాటీ లివర్ కి ఇట్స్ ఎ కాజ్. మ్యాంగోస్ ఆర్ ఎ కాజ్, వీ హావ్ టు బి కేర్ఫుల్. వేరేస్ వెజిటబుల్స్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు ఫ్రక్టోస్, కానీ వెజిటబుల్స్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా, అబ్జార్బ్ కాదు బాడీలో, దాని వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. మెయిన్ థింగ్ ఇస్, నేను ఫ్యాటీ లివర్స్ వచ్చిన పేషెంట్స్ నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. మీ డయట్ ఏముంటుంది, చాలా మంది రియలైజ్ చేయరు వాళ్ళ ఈ కొన్ని వాట్ దేర్ ఈటింగ్. చాలా మంది మేము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూజ్ చేస్తాం, షుగరే వాడిన ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ. చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి ఎల్లోవి, అవి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లేకపోయినా గట్ లో మైక్రోబయామ్ ఉంటుంది, చేంజ్ చేస్తాయి. ఈ మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. సో ఇట్నుంచైనా అట్నుంచైనా ఫ్యాటీ లివర్ దగ్గరకు వచ్చేస్తుంది. దానికే మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంప్లీట్ ఆపమని చెప్పేస్తాను నేను వాళ్ళకి. అదే కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కదా లివర్ కంటే, కాఫీ పాలతో తాగితే మంచిది కాదు. బ్లాక్ కాఫీ 2 cups every day. 2 cups every day is very good for fatty liver. అదే విధంగా you take ginger and turmeric tea, అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని తాగితే దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట. అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు. గ్రీన్ టీ కొంతవరకు మంచిదే. ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్. వేరే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు. చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్, హార్ట్ కి మంచిది అంటారు. రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది, ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు. నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ హావ్ టు డ్రింక్ 5 liters ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే. 5 liters అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే 5 liters. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ as tablet. You can buy the tablet and take 5 liters. ఒక ఎగ్జాంపుల్, ఒక రీజన్ వచ్చేసింది మాట రెడ్ వైన్. సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో. అవునవును, ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగివిటీ పెరుగుతుందంట అది అంటారు, కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు. నో సైంటిఫిక్